ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి మాకు ఎదురనిచ్చినందుకు వందనాలు. తిరిగి ఉదయ కాలంలో నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు బలపరిచినందుకు వందనాలు. నాయన ప్రతి కలవరాన్ని ఆందోళన దూరపరుస్తూ నీ కృపలో భద్రపరుచుకున్నందుకు వందనాలు. నాయన నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. నీ స్వరం వినిపించండి, సన్నిధి వచ్చాను యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 30వ అధ్యాయము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుక పూట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఇట్లా నేను చచ్చదనను. యాకోబు కోపము రాయల మీద రగులుకున్నదా అతడు నేను గారాభముగా గర్భఫలమును దేవునికి ప్రతిగా నున్నాను అనెను. అందుకు ఆమె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమెను వలన నాకు పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిలాను అతనికి భార్యగా ఇచ్చి యాకోబు ఆమెను పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనిను. అప్పుడు రాయలు దేవుడు నాకు తీర్పు తీర్చే ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసుకొని ఇతనికి దాన్ని ఆను అని పేరు పెట్టను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు రెండవ కుమారుని కనిను. అప్పుడు రాయలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి తెలుసుకొని అతనికి నాప్తీలి అని పేరు పెట్టాను. లేయా తనను కాన్పు ఉడుగుట చూసి తన దాసి అయిన జిల్ఫాను తీసుకొని యాకోబునకు ఆమె భార్యగా ఇచ్చింది. లేహా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా 11. లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతని కాదు అను పేరు పెట్టను. లేదా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2 కుమారులు అనగా లేయాను భాగ్యవంతురాలుగా స్త్రీలను నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టిన. గోధుమల కోతకాలంలో రూబేలును వెళ్ళి పొలంలోను ప్రత్యుత్తర పండ్లను చూసి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాయలు నీ కుమారుని పుత్రవృక్షపు పండ్లలోని కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటూవే అది చాలదా, ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లను తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్ష పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలం మందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనికి ఎదుర్కొనబోవు, నీవును నా వద్దకు రావలను, నా కుమారుని పుత్రవృక్షపు పండ్లతో నన్ను ఉంటినని చెప్పి, కాబట్టి అతడు ఈ రాత్రితో ఆమెతో శయనించే. దేవుడు లేయా మనవి వినను గనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా నేను నా పెన్బిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకుని అతనికి ఇష్షాకారు అని పేరు పెట్టాను. లేయా మరల గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుని మంచి బహుమతి నాకు దయచేసాను, నా పెనిమిటి 6 కుమారులు కని ఉన్నాడు గనుక అతడికను నాతో కాపురం చేయుననుకొని అతనికి
జెబూలూను పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెని కని ఆమెకు దీనాను పేరు పెట్టెను. 22. దేవుడు రాయను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి వినిగా తెచ్చాను. అప్పుడు ఆయన ఈ కుమారుని దేవుడు నా నింద తొలగించని అనుకున్నాను. దయచేయి అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. రాయలు యోసేపు కనిన తర్వాత యాకోబులు లోయాబుతోను నిన్ను పంపివేయము, నన్ను నా చోటికి నా దేశమునకు వెలుగును, నా భార్యను నా పిల్లలను నాకు అప్పగింపుము. అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోపము నీవు రగులుకొనజేసేవి. నేను నీకు కొలువు చేసి విధానమును నీ వెరుగుదు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాటలు వినుము, నిన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించను కానీ ఈ శకునము చేసి తెలుసుకుంటుంది అని చెప్పాను. మరియు అతడు, నీ జీవితం అంతయు నాకు స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదనని. అందుకు యాకోబు అతన్ని చూచి, నేనెట్లు కొలువు చేస్తున్నో నీ మందలు నా వద్దకు ఎట్లుండునో అది నీకు తెలియను. నేను రాకపోనకు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యము చేసుకున్నాను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వలేము అని అడిగినందుకు యాకోబు, నీవును నాకేమి ఇవ్వవద్దు. నీవు నా కొరకు నువ్వు ఈ విధంగా చేసిన ఎడల నేను తిరిగి నీకు మందను మేపి కాచెదను. నేను నీ మందను అంతలోను నడిచి చూచి పాడులైనను మచ్చులైనను గల ప్రతి గొర్రెలను, గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చు వలె పాడైన లైన్ గల వాటిని వేరుపరచెదను అని వెట్టి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకల్లో కోడలైనను మచ్చలైనను లేవనియు, గొర్రెపిల్లల్లో నలుపు లేవనియు నా ఎద్దున్న ఎడల నేను దొంగిలించిన చెప్పవచ్చునను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పునే కాని మనను. ఆ దినమున లాబాను చారు అయినను మచ్చ అయినను గల మేకపోతులు, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెం తెలుపు గల ప్రతిదానిని, గొర్రెపిల్లల్లో నల్లటి వాటిని అన్నిటినీ వేరు చేసి తన కుమారులను చేతికి అప్పగించి తనను యాకోబునకు మధ్య 3 దినములలో ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందడు యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు జంగీసాలు అనే చెట్లను చువ్వలను తీసుకొని ఆ చువ్వలోని తెల్లవారు కనబడినట్లుగా ఎక్కడ వాటిని తొక్కలుగా ఒలిచి మందలు నీళ్లను వచ్చినట్లు అవి చూచి కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలను త్రాగుటకు వచ్చు కాలంలో నీళ్లు గల్లలోను వాటిని నాటి ఎదుట పెట్టగా మంద ఆ చువ్వ ఎదుట చూలు కట్టెను చారులైనను పొడలైనను చారులైనను పొడలైనను మచ్చలైనను పిల్లలను ఈనెలను యాకోబుకు గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటిని
తట్టును లాభాను మందులోను నల్లని వాటిని తట్టుటను మందలను ముఖములను తెప్పించు తన మందలను లాభాను మందులో నుంచక వాటిని వేరుగా ఉంచాను. మందలో బలమైనవి చెవులు కట్టినప్పుడు అవి ఆ చువ్వల ఎదుట చెవులు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలను పెట్టిన. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైన లాభానులకు బలమైన యాకోబునకు వచ్చింది. ఆ ప్రకారము ఆ మనుషులు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు ఒంటెలు, గాడిదలు గలవాయి. సో ఈ అధ్యాయం చూసుకుంటూ వెళ్తూ ఉంటే యాకోబుకి మరి పిల్లలు రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిదానని ఉంటూ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, దేవుడిచ్చు బహుమానం. అది గొప్ప విషయం. అందుకోసమే వివాహమైన వాళ్ళు ప్రతి స్త్రీ పురుషుడు పిల్లలు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా మరి రాహేలు విషయంలో తన అక్క లేయాకి పిల్లలు పుడుతూ ఉంటారు. మరి రాహేల్కి పిల్లలు ఉన్నారు. బాధపడుతూ ఉంటుంది. తన అక్కయ్య అసూయపడుతూ ఉంటుంది. నాకు పిల్లల్ని అని యాకోబుతో జగడం చేస్తూ ఉంటాడు. పిల్లలు ఇవ్వటానికి నేనేమైనా యాకోబు అంటాడు. యాకోబు కోపం రాహేలు మీద రగులుకొని అతను నేను నిన్ను గర్భఫలము ఇయ్యక పోయిన దేవుని ప్రతిగా నున్నానా అని, దేవునికి ప్రతిగా ఉన్నానా అని. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. మరి దేవుడు ఇచ్చే బహుమానం ఈ లోకంలో ఏ విధంగానైనా పొందగలమా? పొందలేము. అందుకే కొందరు ఏం చేస్తూ ఉంటారు, సప్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డాక్టర్ల కాడికి వచ్చి చెకప్లు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ లోకరీతిగా ఏ విధంగా చేయాలనుకాయి అది చేసుకుంటూ వస్తూ ఉంటారు. బైబిల్ అనుసారంగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అందుకే నేను పిల్లలు గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా? ఇక్కడ దేవునికి నేను ప్రతిగా ఉన్నానా? దేవునికి నేను మధ్యవర్తిగా ఉన్నానా? దేవుడు ఇస్తుంటే నేను ఇయ్యకుండా ఉన్నానా అని యాకోబు రాహేలుతో అంటూ ఉంటారు. మరి ఆమె ఏమని అంటూ ఉంటుంది, నా దాసి అన్న బిల్హా ఉన్నది, ఆమె ఎంటనన్నా వెళ్ళు, అప్పుడైనా నాకు పిల్లలు కలుగుతారేమో అని అలా కూడా అంటూ ఉంటారు. అంతేకాదు మరి ఇక్కడ మరి అది పుత్ర ద్రాక్ష పండ్లను విషయంలో కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. మరి దేవుడు ఇచ్చే బహుమానము ఎంతో గొప్ప విషయమే ఉంటుంది. ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత ఏది చేసినా పిల్లలు లేకుంటే అది తన దృష్టికి ఎంతో వెళితే ఉంటూ ఉంటారు. అతిశయిస్తూ ఉంటారు. దాని పిల్లలు ఉన్నారా, దాని పిల్లలు లేరు, గుడ్రాలని లోకరీతిగా మనుషులు విమర్శిస్తూ ఉంటూ ఉంటారు. ఇంకా అంతేకాదు సమాజంలో ఒక చిన్న చూపు కూడా ఇస్తూ ఉంటారు. ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తూ ఉంటారు తెలుసా, ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు అదేమో ఏదో ఫంక్షన్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అయినప్పుడు చేసే ఫంక్షన్లో ఇట్లా ముత్తైదులు మంచిగా కనిన వాళ్ళని పిలిచి ఫంక్షన్లకి ఆహ్వానించి బుట్టు పెట్టి మంచిగా చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు లేని వారిని, ఇంకా ఇలాంటి వారిని వాళ్ళు పిలిచి కొన్ని విధాల అవమానపరుస్తూ ఉంటారు. ఎందుకంటే సమాజంలో గర్భఫలం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. వారు వచ్చి ముత్తైదులాగా ఆశీర్వదించినా వారికి ప్రతిఫలం ఉండదని ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇంకా అంతేకాదు
వితంతులను కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు. సమాజంలో ఎంత చిన్న చూపు చూస్తూ ఉంటారు. అందుకోసం వీరికి కూడా అదే లేయ విషయం తనకు జరిగింది కాబట్టి నాకు ఇప్పుడు గర్భఫలం కావాలని యాకోబుతో కొట్లాడి చేస్తూ ఉంటారు. మరి దేవుడు పుత్ర ద్రాక్ష పండ్లను మరి తినినప్పుడు రాహేలుకి మరి గర్భఫలము అందుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటిదంటే మరి దేవుని దృష్టిలో మనము ఎంతో విలువైన వారము చెప్పుకుంటూ వస్తుంది. దేవుడు విలువైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. యెహోవా ఇచ్చే బహుమానమైన ఆయన గర్భఫలమైన మనము ఎంతో విలువైన వారం. అందుకే ఆయన నమ్ముకున్న బిడ్డలము ఒక రీతిగా విలువ తెచ్చిన వారుగా ఉండి ఎందుకు పనికి కాని వారుగా దేవుడు ఎవరిని వచ్చిందని మరి ఇంకొక రీతిగా ఆస్తిపాస్తుల కోసం కొట్లాడుతూ ఉంటారు. ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము, మరి మన విలువ ఏంటిది, మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం దేవుని దృష్టిలో ఏమై ఉన్నది, అది గ్రహించి దేవునికి మనం ఆయనకి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినగాక ప్రార్థించుకున్నాం. ప్రేమ గల యేసయ్యా, జాలి గల యేసయ్యా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు. దయగలనైనా మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని నీ వాక్యంలో సెలవిచ్చావు నాయన. మరి అయా రాహేలుకి తన సంతులేని కారణాన్ని బట్టి తన అక్క విషయమే దేవ అసూయపడ్డది. మరి కొందరు యాకోబుతో గొడవ పడ్డది నాయన. మరి దేవునికి నీకు నేను ప్రతిగా ఉన్నానా, నేను ఏమి ఎక్కడి నుంచి తీసుకురాగలని చెప్పుకుంటూ వస్తున్నారు ప్రభా. నిజమే, ఈ లోకరీతిగా గర్భఫలము ఎంతో విలువైన జీవితము, ఎంతో ప్రశస్తమైనది. దేవా జ్ఞాపకం చేసుకోండి. మా దేవుడుగా మా కుటుంబాల్లో గర్భఫలాన్ని అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. దయగలనైనా పిల్లలు లేని వారికి నువ్వు పిల్లల్ని ఇచ్చే దేవుడు అయినందుకు స్తుతిస్తున్నాను. దయగలనైనా జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. నా రక్షణ ఉందండి ప్రభా. అమ్మ వాళ్ళ అక్కజనులకి అన్నదమ్ములకి సంపూర్ణంగా రక్షించండి, కాపాడండి ప్రభా. నేను నమ్ముకునే కృపను దయచేయండి. దేవానికి వందనాలు. నాన్న వాళ్ళ రక్షణను కూడా రక్షించండి, కాపాడండి. ముఖ్యంగా నాయన మరి అక్కళ్ళని జ్ఞాపకం చేసుకో, వారిలో నీ మార్పు తీసుకురండి ప్రభా. వేరైన చేదైన వేరు వెలిసింది వారిలో మరి దేవా మరి జీవిస్తున్నారు దేవా. చేదు వేరులుగా ఉండకుండా సహాయపడండి. రోజు ఇల్లు విషయంలో ప్రభా వారు కావాలని కొట్లాడుతుంది. అది వేయటానికి అది ఎవరికి సమాధానం సంతోషం లేదు తండ్రి. దయగలనైనా జ్ఞాపకం చేసుకో. నీకు విరోధమైన పనులు వారు చేయకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. వారు మనసును మార్చండి దేవా. మేము అది కూలకొట్టి మరి దేవా మరి అది చేయుటకు మాకు కృప దయచేయండి. శత్రుతాతలను చితక తొక్కండి ప్రభా. నాకు ఆ విషయంలోనే వారు కరెక్ట్గా లేకుంటే ఇతరులకి నాయన మాకు బాధ పెట్టే విధంగా వారు బిహేవ్ చేస్తున్నారు దేవా. వారి పాత రోత బ్రతుకులని నైనా వారి పాత జీవితాలతో ఉండకుండా సహాయపడండి. నీకు విరోధంగా ఏ తప్పు చేయకుండా వారు జీవించే కృపను దయచేయండి. ఒక్క కార్యం చేస్తున్నదంటే అది అవమానం జరిగిందంటే, అభ్యర్థన జరిగిందంటే దేవునికి విరోధంగా ఉన్నదని గ్రహించే మనసును దయచేయండి ప్రభా. క్రైస్తవులే కానీ లోకరీతిగా ఉండటము అవమానకరమైన జీవితం ప్రభా. బిడ్డలు కృపలో బతుకొచ్చుకోండి. నీ దైవ సన్నిధానానికి వెళ్ళినప్పుడు దేవా వారి హృదయాలతో నువ్వు మాట్లాడండి. మేము మాట్లాడితే వారు వింటారా ప్రభా. వారితో మాట్లాడండి, వారి జీవితాలను మార్చివేయండి. నీ మెల్లని స్వరం విని నీ వాక్యానికి విరోధం నేను నీ వాక్యానికి చోటిచ్చి వారికి గౌరవించి జీవించే కృపను దయచేయండి. ఆ కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఉన్నది నాయన. జ్ఞాపకం తీసుకోండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకోండి. అమ్మ నాన్న జ్ఞాపకం తీసుకో. వారు చేసే పనిని దీవించండి. శోధం నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభావాన్ని ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను దేవా. పొలం కూడా జ్ఞాపకం చేసుకోండి. నన్ను దీవించండి అయ్యా. మరి నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. చదువుల్లో
ముందుకెళ్ళటకు ప్రభా గృహానికి సిద్ధపడటకు నన్ను బలపరచండి అయ్యా. ఇంకా కొన్ని బుక్స్ తీసుకోవాలి విషయంలో సహాయపడి తమ్ముడి జాబ్ విషయంలో కూడా నిలబెట్టండి. బిడ్డలు కావలసిన సహాయం ఏర్పాటు చేయండి అయ్యా. అన్ని అక్కరలు నీ మహిమవశంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. వివాహం అన్ని విషయంలో ఘనమైన జీవితాన్ని మాకు ధరింపచేయండి. శత్రు సాతాను తల నుంచి తొక్కండి ప్రభా. మేము చేసిన ప్రార్థన ప్రయోజనంగా పోకుండా ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి. నీ చిత్త ఏర్పాట్లో ఎవరు ఉన్నారో గృహానికి నడిపించండి. సంతోషం పరిపూర్ణం చేయండి. దయగలైనా ఇదైనా పాలించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను నాయన. జ్ఞాపకం చేసుకోండి. జాబ్ నిర్ణయం ఏర్పాటు చేయండి. జూన్లో నోటిఫికేషన్ ఉంటుందని తెలియబడింది. ఆ విషయంలో సహాయపడి తమ్ముడు కూడా ఆగస్టులో ఉంటుంది విషయంలో సహాయపడండి. చదువుకునే వాతావరణాన్ని కల్పించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తీసివేయని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా మరి నిరంజన జ్ఞాపకం చేసుకో. దైవాతన్నులను కూడా నిలబెట్టండి. మన హైదరాబాద్కి వెళ్ళే ఉద్దేశమా తనని ఎక్కడ నిలబెడతావో ప్రభా ప్రేమిడిని నిలబెట్టండి. ఈ లోక స్నేహం దేవునితో వైరవుని మీరు ఎరగరా అన్నాము. శ్లోకంతో స్నేహం ఈ దృష్టికి ఎంతో వైరమైనది. బిడ్డ గ్రహించే కృపను దయచేయండి దేవా. బిడ్డలో మా సంపూర్ణమైన మార్పును తీసుకురావని ప్రార్థిస్తున్నాను. కావేమో జాబు లైఫ్ పార్ట్నర్ బిడ్డలు నవేమని కూడా జ్ఞాపకం చేసుకో. మంచి కృపను జ్ఞానంతో బిడ్డలు త్రుటి లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. జాబులో నిలబెట్టండి. బిడ్డలను వర్ధన చేయండి ప్రభా. 2 లిస్టులో నిరంజకి జాబ్ వస్తే అది ఇల్లు వస్తే ప్రభా కట్టించి కృపను దయచేయండి ప్రభా. రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రభా అది నీకు తెలుసు దేవా. కృప దయచేయమని ప్రార్థిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన విషయంలో ప్రార్థిస్తున్నా. సరైన న్యాయం చేసి జ్ఞానమును బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అధికారం కోసం పరిపాలన కోసం ప్రజలు కొట్లాడుతూనే న్యాయకులు ఇలా కొట్లాడుతూనే ఉంటారు. కానీ ప్రజలు కావాల్సింది చేసినప్పుడే వారు నిలబడతారని వివేక జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను. చిన్న భవిష్యత్తు విషయం వారికి జీతాలు పడే కృపను దయచేయండి. వారికి ఉన్న అక్కరలు తీర్చబడటకు కృప దయచేయండి ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను. దయగలైన ప్రతి విషయంలో కృప దయచేయండి. శత్రు సాతాను తలను తీసుకుదొక్కండి. నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించండి. నా భవిష్యత్తు విషయంలోని పాద సన్నిధిలో ఎత్తిపెట్టి మరలా ప్రార్థిస్తున్నాను. లోనికి అప్రోచటకు నన్ను దీవించండి ప్రభా. మరి సహాయపడండి దేవా. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటకు నాకు కృప దయచేయండి. నీ చిత్తమే నా ఇలా జరిగించండి ప్రభా. నువ్వు సహాయం చేస్తేనే నేను ముందుకెళ్ళను దేవా. నీ అద్భుతమైన కార్యం నా ఇలా 9 ఏళ్ళలో జరిగించండి. సంతోషం పరిపూర్ణం చేయండి. మేము నిన్ను ఎరిగి ఉన్నాం ప్రభా. చీకటి సంబంధం కాము, అంధకారమైన ప్రజలము కాము దేవా. ఇదైనా పాలించమని ప్రార్థిస్తాను. నీ చల్లని చెప్పు మాపై ఉంచు. నీ కృప దయచేయమని కోరుకుంటూ నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారిని అందరినీ సంపూర్ణంగా రక్షించమని సాతాను తలని చితుకు తొక్కమని ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తాను. గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని కోరుకుంటూ ప్రతిదీ నీ కృపగల హస్తములకు కప్పచెప్పుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామను హెచ్చించుకోండి. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించండి, ఆశ్రయించండి. నా సబ్స్క్రైబర్ని కూడా రక్షించండి, కాపాడండి. నరక సంబంధాన్ని మరలా నీ పాదాల సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ అతన్ని జ్ఞాపకం చేసి వారిలో పరిపూర్ణమైన మార్పును తీసి ఇది దేవునికి విరోధమైన కార్యమని వారి గ్రహించే మనసును దయచేయమని కోరుకుంటూ నీకు నీ ఆర్తి పూజిస్తూ ఆరాధించుకో. నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించు. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం వేయించేయం, సెల్వ రక్తం వేయించేయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.